నువ్వైతే కాన్షియస్ ఇన్ఛార్జ్ కదా, మరి నువ్వు కోఆర్డినేటర్ కదా, మరి నువ్వు ప్రచారం కాదు. ఇప్పుడు ఆయన 750 ఇండ్లకు 50 స్టిక్కర్లు ఇచ్చినావు. మరి 700 స్టిక్కర్లు నువ్వు ఎందుకు వేయలేవని నేను అడిగినవా? నేను అడిగినా అని చెప్పు. అడిగినవా లేదా చెప్పు, నువ్వు చెప్పు. అంజన చెప్పు. ఈయనని అడిగినవా? పోనీ నువ్వేం చెప్పినావు? ఎవరికి చెప్పినావు? మరి ఇప్పుడు నీవు పోలింగ్ ఎన్ని రోజులు ఉంది? నువ్వు ఇంకా 3 రోజులు ఉంది. నువ్వు స్టిక్కర్ లేకపోతే ఎవరు రెస్పాన్స్? నువ్వు కోఆర్డినేటర్, నీది తప్పు. ఈడ ఇన్ఛార్జ్ ఎవరు? పవన్ ఎక్కడున్నాడు? నాకు 5 నిమిషాలు వీళ్ళు. అప్పటిదాకా నో రివ్యూ. వీళ్ళు 5 मिनट में पवन को बुलाया. బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ అక్కడ నిలబడండి వచ్చి. నువ్వు కూడా నిలబడన్నట్టు. మీ దగ్గర కూడా అంతేనా? స్టిక్కర్స్ ఎక్కడైనా అంతే స్టిక్కర్స్ అంటే స్టిక్కర్స్, పాంప్లెంట్లు. ఒక్కరు చెప్పండి. యాడున్నాడు లైన్లో పెట్టాను. కాకతి మీటింగ్ ఉన్నదని తెలుసా తెలియదా? తెలిసి ఉండాలని తెలియదా తెలుసా? ఎట్లా వస్తాడు చిట్కూలుగా 5 నిమిషాల్లో? कहा तुम्हारा वो केरला से एमपी आया ना, कहाँ है उन्हें रिपोर्ट देके चले गए उन्हें. हम चूतिया कौन बनना है या पागल कौन बनना है? यहाँ तुमको क्यों बनते भाई? बदलाम हम होते ना. दीपा मुंशी क्या पूछी? जगह ना तुम्हारा कॉन्शियस में अभी आज तक पूरा बैक है बोल के पूछे मेरे को पब्लिसिटी. కుసుమేడి, అరే రమ్మను బయలుదేరా. తిండి తర్వాత తింటాడు, రమ్మను. కుసుమ్ రమ్మనా, అర్జెంట్ ఉంది మీటింగు. तुम मटेरियल बैलेट पेपर नहीं दिए, स्टिकर नहीं दिए, कैंडिडेट का तुम वो क्या बोलते हैं पाम्पलेट नहीं दिए, नंबर ఎట్లా నువ్వు ఇయ్యకుండా ఎట్లా నువ్వు అన్నిళ్ళకి ఎట్లా పోతే ఎట్లా అనుకున్నారు మీరు? వితౌట్ మెటీరియల్ ఎట్లా అనుకున్నారు? ఏం చేస్తున్నారు కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు? నువ్వేం చేస్తున్నావు అంజనేయులు? ఎవరికి వాళ్ళకి చెప్పుడు కాదు, మీకెవరు పైన इंचार्जेस ఎవరు? कहा है तुम्हारा केरला एमपी आपको टच में है? बात करो. ये क्या सिचुएशन? तुम ही बात करो, मैं बात नहीं करता, तुम ही करो. మీరు ఏమంటున్నారంటే ఆ తర్వాత సంగతిగా, కానీ మీరు
మేడం దీపా మున్షికి చేయి, నీ ఫోన్ లేపుతుందా మేడం? ऊपर साहब को रिपोर्ट दो। ఇప్పుడు కుసుం ఈయనది 33 వార్డు, 750 ఇండ్లు, 50 స్టిక్కర్లు వచ్చినాయి, ఇంకా 700 స్టిక్కర్లు రాలే, 50 అతికే పెట్టిండు. ఈయన 700 ఇండ్లు ఈయన చూసిండు, కేరళ ఎంపీ 700 ఇండ్లు చూసిండు. ఆడ స్టిక్కర్లు లేవు కాబట్టి ప్రచారం జరగలేదు. ఇదే రిపోర్టు వాళ్ళు ఇచ్చారు. దీనికి ఎవడు బాధ్యుడు? ఇప్పుడు చెప్పు. ఈయన బాధ్యుడు. అచ్చా, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్ని అంటే ఒక్కొక్క వాడికి 30-40 స్టిక్కర్లు వచ్చినాయి, బ్యాలెట్ పేపర్లు అట్లే వచ్చినాయి. అవేంటి నమూనా ఏం రాలే. కానీ దీపా మున్షి ఏమంటుందంటే, జగ్గాజీ ఆ పూరా పబ్లిసిటీ మే బ్యాక్ అయ్యకతే అని ఆమె 4 రోజులు 5 రోజుల కింద అడిగింది. కేరళ నుంచి వచ్చిన ఎంపీ రిపోర్ట్ ఏమి ఇచ్చిండంటే, పబ్లిసిటీ ఇస్ వెరీ పూర్ ఇన్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. ఏం చేయమంటావు చెప్పు. ఇక మెటీరియల్, వేర్ ఇస్ మెటీరియల్? ఏది నీ ముందున్నారు అడుగు. అంజనేయులు మెటీరియల్ వచ్చింది, ఈయన ఇన్ఛార్జ్. చెప్పు, నువ్వు చెప్పు. నా మీద రాంగ్ రిపోర్టు దీపా మున్షి ఏమనుకుంటుంది, ఈడ పబ్లిసిటీ, ఈడ ప్రచారం లేదు అని. ఆ కేరళ ఎంపీ కూడా అదే రిపోర్ట్ ఇస్తున్నాడు. మీరు మాట్లాడుకుంటే లాభం లేదు, ఆడ రికార్డ్ అయిపోయింది. ఎవరు తప్పు? తప్పు ఎవరిది? నీకు తప్పు ఎవరిది అనిపిస్తుంది? నీది కాదు. తర్వాత నీకు మెటీరియల్ ఇయ్యింది ఎవరిది తప్పు? తర్వాత ఎవరిది తప్పు? ఎవరిది? నువ్వు రాసి ఇవ్వాలది. ఇప్పుడు రాసి ఇచ్చేసేయి, ఈయనకి ఇచ్చేసే రాసి ఇచ్చేయి. నాకు ఇప్పుడు రాసి ఇచ్చేయి, నాకు రాసి ఇచ్చేయి. राशि ఇప్పుడు उसने वो बच्चा कौन है अभी बुला के क्लियर कराओ. ये बच्चों का खेल नहीं होता, ये तुम समझ गए ना? मैं उतना आसान से नहीं छोड़ता. मैं అబద్ధిగా నువ్వు రాసివు, నాకు ఇప్పుడు నాకు రిటర్న్ రాసి నువ్వు సంతకం పెట్టివు. वो बच्चा भी ठहरा करके उससे भी लिखा के मेरे को देना भी. అట్లా నిలబడు మీరు. కూర్చో సార్. సరే, ఇప్పుడు ठीक है अनवर बैठ जाओ. ఇంకొక విషయము, నేను 4 నియోజకవర్గాలు తిరిగి వచ్చిన. సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, దుబ్బాక 4 నియోజకవర్గాలు కార్యకర్త